హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను బాంబే రవ్వ కేసరి చేస్తున్నానండి. ముందుగా నేను 2 గ్లాసులు పంచదార తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోండి. అలాగే అదే గ్లాస్తో నూక 3 స్పూన్లు నెయ్యి, అదే గ్లాస్తో నూక వేయించుకున్నాను. ఇలాగా ఎర్రగా వేగాలండి. నేనైతే GRB నెయ్యి తీసుకున్నాను. ఇలాగ వేగాక అందులో నెయ్యి మరిగాక అందులో జీడిపప్పు వేసి ముందు తీసుకొని అందులోనే నూక వేసుకొని ఇలాగ వేయించేసుకొని మనం పంచదార వేసుకున్నాం కదా, అందులో వేసుకొని కలిపేసుకోండి. పంచదార వేసుకొని కలిపేసుకోండి. అంటే 1 గ్లాసు రవ్వ, 2 గ్లాసులు పంచదార. మీకు జీడిపప్పు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి. వేసుకొని ఇందులో నీళ్ళు, మీరు పాలు అయితే పాలు, నేనైతే పాలు వేసుకుంటున్నాను. మీరు నీళ్ళు అయినా వేసుకోవచ్చు. 1కి 4 పాలు వేసుకోండి. నేను 3 పాలు ఒక గ్లాసు నీళ్లు వేసుకున్నాను. అంటే 3 గ్లాసులు పాలు 1 గ్లాసు నీళ్లు వేసుకున్నాను. అవి మరిగాక ఈ పంచదార నూక కలిపింది అందులో వేసుకోండి. బాగుంటుంది. ఇలాగైతే మనకి ఉండలు కట్టదండి. ఆ పాలు మరిగాక అందులో ఇది వేసుకొని ఉడకనివ్వండి. ఉడికే కొద్దిగా నెయ్యి వేసుకోండి. అందులోనే జీడిపప్పు కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోండి. అలా కలుపుతూ ఉండాలండి. అడుగంటిపోతుంటుంది. ఇలా కలిపితే మీకు నూక కూడా ఉడుకుతుంది. బాగుంటుంది టేస్ట్. దాని మీద నెయ్యి వేసుకొని మూత పెట్టేసుకోండి. ఆ వేడికి ఇంకా బొమ్మగలుగుతుంది. అయిపోయింది. ఎంత టేస్టీ అయినా బాంబే రవ్వ కేసరి అండి. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి.